హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. మాకు వినాయక చవితి లేదండి, రిలేషన్ చనిపోయారు, అందుకనేసి ఇంకా పండగ లేదు. ఇంకా పూరి అది చేశాక నేను కారపూసలు అవి ఇలా అదే ఆయిల్లో ఫ్రై చేస్తాను. చాలామంది ఫ్రెష్ ఆయిల్ పెట్టే కారపూసలు చేస్తారు, నేను ఎక్కువ క్వాంటిటీ చేయలేదు, కొంచెమే. ఇది మజ్జిగ కారపూస, సగ్గుబియ్యము పెరుగులో నానబెట్టేసి మళ్ళీ బియ్యం పిండిలో కలిపేసి జీలకర్ర ఉప్పు కొంచెము కాచిన నూనె లేదా బటర్ వేసి చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి పుల్ల మజ్జిగనే బాగుంటుంది చూడండి. బట్ ఆయిల్ ఎక్కువ లాగుతుంది కనుక నేను ఇలా టిష్యూలు వేసి పెట్టేస్తాను. నెక్స్ట్ వన్ డేకి ఆయిల్ అంతా లాగేసుకుంటుంది. ఇంకా మాకు పండగ లేదని బయట నుండి తెచ్చుకొని తినేసామన్నమాట. మీ అందరు కుడుములు చేసుకొని ఉంటారు, మేమేమో సోయా చాప్ రోల్ అంటే ఒక పన్నీర్ రోల్ తెచ్చుకొని తిన్నాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, బాగానే ఉంది. ఈ రోల్స్లో అంతా చపాతీలో కర్రీ రోల్ చేసి పెట్టినట్టు ఉంటుంది. నేను నవ్విస్తుంటాను అనమాట. ఏముంది, రెండు సపరేట్గా ఇస్తే నంచుకొని తింటాం కదా, దాంట్లో రోల్ చేసి ఇవ్వడం అవసరమా అంటే మా పెద్దది నవ్వుతూ ఉంది, నువ్వు అన్నీ ఏమేమో మాట్లాడుతుంటావు అమ్మా అనేసి. ఇంకా ఆమ్స్ట్రాడ్ డిష్ వాషర్ కొన్నానన్న కదండి, అది ఇన్స్టాలేషన్ చేస్తున్నారు, చూపిస్తాను చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మా వీడియోస్లో మీకు అప్పుడప్పుడు కొత్త కొత్త వస్తువులు ఏమన్నా కొన్నవి చూపిస్తూ ఉంటామన్నమాట, అందుకని చెప్పాను. ఇదిగోండి పెన్సిల్ బాక్స్, స్టడీ టేబుల్ మీదకి పెన్ స్టాండ్, ఇది చిన్నదాని కోసం బుక్ చేసాము. 400 రూపీస్. బాగుంది, కానీ చిన్నపిల్లలు అలా కింద పడేసేదానికి గిఫ్ట్గా ఇవ్వకండి. ఎవరికైనా ఇవ్వాలనుకుంటే స్టడీ టేబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, పెద్దవాళ్ళకి బాగుంటుంది. అది ఆల్రెడీ బ్రేక్ అయిపోతే మళ్ళీ సెకండ్ది రీప్లేస్ చేసి తెప్పించుకున్నాం. కింద పడకుండా వాడుకోవాలండి జాగ్రత్తగా, అంతే. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఇలా కొత్త కొత్త ఐటమ్స్ కొన్నవి అప్పుడప్పుడు ఇలా చూపిస్తూ ఉంటాం అన్నమాట. చాలా బాగుంది, అయితే వెరైటీగా ఉంది, రెగ్యులర్గా లేకుండా రొటీన్గా. ఫేస్ ప్యాక్ అంటే ఏమి దీనికి ఆ స్టైల్ అవసరమా? ఫేస్ ప్యాక్ కూడా కాదు, క్లాత్ ఖర్చు, పాత ఖర్చు పెట్టుకుంటే సరిపోదా? అది పోవడం కష్టం. ఓన్లీ ఫేస్ ప్యాక్, మేకప్ రిమూవింగ్ కి వాడచ్చు. అసలు నాకు ఇది పెడుతున్నట్టు నాకు చెప్పలే కదే గాడిద. నేను నీకెందుకు నేను అర్ధ సామాన్లు ఆర్డర్ పెట్టినట్టు నీకు తెలియదు కూడా తెలియదు. చూడు బాక్స్ అన్న చూపి, మన ఛానల్ చూస్తారు జనాలు, కంటిన్యూ వీళ్ళ దగ్గర కొత్త కొత్త రకాలు చూసి కొనుక్కోవచ్చు అని. క్లెన్జింగ్ ప్యాడ్స్, ఫేస్ ప్యాక్ వాడతాం కదండి మేము, మోడీ కేర్ది, అది రిమూవ్ చేయటానికంట. అయ్యా పఫ్ ఉన్నట్టుంది, పఫ్ ఉన్నట్టు నానా పౌడర్ కుచ్చిలాగా వాడుకోవచ్చు కదా నానా. రెండు 200 నాన్న పౌడర్ కుచ్చిలాగా వాడుకోవచ్చు కదా. అయ్యా ఎవడే ఇవన్నీ కనిపెట్టి, అందుకే అందరు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు మార్కెట్లో ఇట్లాంటివన్నీ అమ్ముకుంటూ. కష్టమవుతుంది ఫేస్ ప్యాక్ పూసుకున్నప్పుడు అలా తీసేయని. అయ్యా ఈ 330 ఈ సెట్ ఆఫ్ 2 యాక్చువల్గా సెట్ ఆఫ్ 200 1 పీస్ 70 అని ఉంటే సడన్ గా వాడు 150 వేసేస్తున్నాడు 1 పీస్. 1 పీస్ కొనుక్కుంటే ఇంకా నన్ను అంటారు కదా, ఇంకొన్న అక్కకి చెల్లికి ఇద్దరికి కొనాలి కదా. ఒకటే ఇద్దరు కొనుక్కోవచ్చు కదా, ఏది ఒకటి దాచిపెట్టు ఇంకోటి మళ్ళీ వాడు. లేదు మా ఒకటి దానికి ఒకటి నాకు. బ్లాక్ ఎవరికి, బ్రౌన్ ఎవరికి? బ్లాక్ ఈ కలర్ బాగుంది కాబట్టి నాకు, కలర్ బాగాలేదు కాబట్టి దానికి. తెలివితేటలు. ఇదే చూడండి, నేను కొన్న డిష్ వాషర్ ఆమ్స్ట్రాడ్, కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను పేరు చెప్పానని చెప్పాను కదా ఆ రోజు, మీకు పేరు చెప్పక చాలా మంచి పని అయింది అనిపించింది. నా మాట విని మీరు కూడా 25,000 అని ఎవరన్నా కొన్నింటే నన్ను తిట్టుకునేవాళ్ళు. దాన్ని ఇన్స్టాలేషన్ చేసేది చూపిస్తున్నా. నాకు చాలా లేట్ అయింది, ఎందుకంటే ఫస్ట్ బాక్స్ డ్యామేజ్ పీస్ వచ్చిందని మా వారు సీల్ తీయకుండానే దాన్ని రిటర్న్, అంటే కొంచెం మా వారికి తెలిసిపోతుంది కదా, ఆయన ఇంజనీరే కదా, వాళ్ళ మిషన్స్ కూడా అలా కొంచెం బాక్స్ డ్యామేజ్ ఉంటే అవి వాళ్ళు సేల్ చేసేవాళ్ళు కాదు క్యానాన్లో. అందుకనేసి నాకు ఇది వద్దు, బాక్స్ డ్యామేజ్ నాకు తెలుసు, అది సీల్ది కాదు అని వాపస్ పంపించేశాడు. సో అది మళ్ళీ కొత్త పీస్ వాళ్ళు లేట్ అవుతుంది అంటే కూడా పర్వాలేదని తెప్పించేశాక ఆ కొత్త పీస్లో కూడా వాళ్ళు వచ్చినారు, ఇన్స్టాలేషను చేసినారు. అంత ఇన్స్టాలేషన్ ఏం పెద్ద డెమో కూడా ఇవ్వలేదు, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అంతే అలా అలా ఊరికే చెప్పేశారు, వెళ్ళిపోయారు. ఇంకా గిన్నెలు పెడదామంటే కూడా మీరు మళ్ళీ పెట్టుకోండి అనేసి వెళ్ళిపోయినారనమాట. పెడతానంటే కూడా ఎందుకు అలా చేశారా అనుకున్నాను. ఇదే ఆమ్స్ట్రాడ్ వాళ్ళు పెట్టిపోయినారు కదా, అప్పుడు నేను డోర్ తీసి చూసి డిష్ వాషర్లో
గిన్నెలు పెడదామని చూసరికి అది చూడండి బ్రేక్ అయింది. అది షైనర్ వేసేది, అది బ్రేక్ అయిపోయిందని మా ఆయన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఫోన్ చేసి చెప్పాడు. నెక్స్ట్ డే పొద్దున పెట్టామన్నమాట, ఆ రోజు రాత్రి పెట్టలేదు. ఇంకా వాళ్ళు శాంపిల్ ట్రై చేయలేదు కదా, పెట్టి అది ఓపెన్ కూడా కావడం చాలా కష్టంగా ఉండింది. ఫోటో కొట్టి వాళ్ళకి పంపించాం. సో వాళ్ళు అన్నారు ఆ పార్ట్ మార్చేస్తాము అని. సరేలే అనేసి ఇంకా మేము ఒక వాష్ అయిపోయింది చూడండి, వాళ్ళది వచ్చే వరకు వాడుకోమన్నారు, ఇంకోటి వచ్చే వరకు. సరే ఎందుకు కొన్నానా ఇది అనిపించింది, ఎందుకంటే నాకు శుభం లాగా అనిపించలే. ఒకసారి ఏమో బాక్స్ డ్యామేజ్ అని రిటర్న్ పంపించాడు మా ఆయన. మళ్ళీ ఇప్పుడు రెండోది వచ్చేసి ఆ పార్ట్ మారుస్తామంటున్నారు. మనకి ఇది అవసరమా అని మా ఆయన ఏం చేస్తారంటే నాకు మళ్ళీ అందులో వీళ్ళు ఏం చేస్తారంటే ఇందులో డెమో పీస్ వచ్చింది. మాకు ఆ డెమో ట్యాగ్ ఉంటుంది కదా, ఎంఆర్పి ఇంత ఆఫర్ ఇంత అని. మా అదృష్టం కొద్ది ఆ ట్యాగ్ మా దగ్గరికి వచ్చిందండి. మా ఆయన చెప్పాడు, మా పాప చెప్పింది, నేను చెప్తున్నా ఎందుకండి ఈ డెమో ట్యాగ్ దీంట్లో ఎందుకు వచ్చిందంటే అదే అంతేలేని పెద్ద పట్టించుకోలేము. అసలు మా పాప వచ్చి అమ్మ ఇది కూడా డెమో పీస్ అమ్మ అన్నది. వారిని అనేసి మా ఆయన అడిగితే అది డెమో పీసే కదండి ఆ ట్యాగ్ దాని. అప్పుడు మా వారు కాన్సన్ట్రేషన్ పెట్టారు, వాళ్ళతో మాట్లాడిది నాకు డెమో పీస్ వచ్చింది, నాకు వేరేది మార్చండి అంటే వేరేది మారుస్తామన్నారు. సో నాకు 2 సార్లు ఇలా జరిగింది. ఇంకా మళ్ళీ ఏమైందంటే ఇది మాకు వాష్ ఎట్లా అవుతుంది చెప్పనా, అసలు మా బ్యాడ్ లక్ అనే చెప్పాలి. గుడ్ లక్ నెక్స్ట్ తెలుస్తుంది మేము బ్యాడ్ లక్ గుడ్ లక్ మేము తీసుకున్న డెసిషన్ రాంగ్ అనేది. మేము ఇప్పుడైతే ఏదైతే ఎల్జీది వాడుతున్నామో అది ఎలా క్లీన్ అవుతుందో ఇది కూడా సేమ్ అలాగే క్లీన్. పాతది దాని మీద పెట్టేసి అదే బాక్స్ మూసి పెట్టాము, అది చూపిస్తున్నాను. అంతే క్వాలిటీ ఉంది క్లీనింగ్. ఎంత క్వాలిటీ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ లైన్లో క్లీన్ అవ్వదని ఎప్పుడు చెప్తుంటా కదా. సో నేను వీళ్ళకు సరిగా క్లీన్ అవ్వలేదంటే వినర్ అనేసి వీడియోనే షూట్ చేసుకున్నాం, మన యూట్యూబ్కి వస్తుంది, వీళ్ళకి సెండ్ చేయడానికి నమ్మరు కదా. ఇలా బేడ్చాను చూడండి అనేసి, ఎందుకంటే దీంట్లో ఫుల్ ఇది అవ్వట్లేదు, స్ట్రీమ్ అవ్వట్లేదు. ఇదిగోండి ఇలా ఉన్న గిన్నెలు బేడ్చి పెట్టాను నేను వాళ్ళ వీడియో కోసము. మీకు కూడా అదే వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే దీంట్లో అయినా అప్పుడైతే ఎల్జీలో నాకు నానిన గిన్నెలు పెట్టాలి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అట్లా ఏం అవసరం లేదన్నారు అనేసి నేను దీన్ని ఎందుకు ఎక్కువ ఇంప్రెస్ అయ్యానంటే 3 ట్రేస్ ఇచ్చారండి, ఆ స్పూన్లకు సపరేట్ ట్రే, కప్స్, కింద గిన్నెలు. సో నాకు అది నచ్చిందనమాట. ఆ స్పూన్లు చిన్న చిన్నవన్నీ బేడ్చొచ్చు కదా అనేసి. బట్ అది వచ్చే వరకు, కొత్తది వచ్చే వరకు ఇట్లా వాడుతున్నా చూడండి, నేను సాటిస్ఫై లేను యాక్చువల్గా. ఇదే చెప్తున్నాను నేను. పాతది ఎలా పనిచేస్తుందో అంతే, షైన్ లేదు, ఏం లేదు. సాల్ట్ ఏమన్నారు 1 kg సాల్ట్ వేసేసాము దాంట్లో. ఇంకా షైనర్ది అయితే ఒక్కరోజు వేసేసాను, ఇంకా తర్వాత అది మూత కూడా ఓపెన్ అవ్వట్లేదు, వాళ్ళు మారుస్తామన్నారు. బట్ ఇలా జరుగుతుంది కదా, వాళ్ళు మా అదృష్టమో మా దురదృష్టమో తెలీదు. మేము తీసుకున్న రాంగ్ డెసిషన్ కాదు, కానీ డెసిషన్ రాంగే అనిపిస్తుంది. 25,000కు ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తాం క్లీనింగ్లో. ఇంకా ఇది 25,000 పెట్టుకునే వాళ్ళు నా పాత మిషన్ వాడినట్టే ఉంది, ఎందుకంటే ఫస్ట్ లైన్లో పెద్దగా క్లీన్ అవ్వట్లేదు. నాకు సాటిస్ఫై రాలేదు, అది ఎందుకు టచ్ చేస్తే కూడా ఒకలాంటి ఫీల్, అంటే చీప్ది కొన్నా అన్న ఫీల్ వల్లనో ఏమో. అది ఆఫర్ 50,000 25,000 అని ఆఫర్ ఇచ్చారు. అది అట్లని కాదు, చీప్ అని కాదు. ఇది కొనే ముందు అందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. నేను 5 days కంటిన్యూ వాడినాను. వాడిన తర్వాత వాళ్ళే ఫోన్ చేసి ఇంకో పీస్ లేనందుకు ఏమో మరి చాలా లేట్ అయిపోయింది కదా సార్, మీరు ఎల్జీనే తీసేసుకోండి, మీకు మనీ బైబ్యాక్లో మేము ఇది అదే బైబ్యాక్లో కాదు, మేము రిటర్న్ తీసుకుంటాము అంటే నేను అన్న 50,000 కదండి ఎల్జీ తీసుకోమంటున్నావు, క్లీన్ కూడా అవ్వట్లేదు సరిగా అని చెప్పామన్నమాట. అంటే వాళ్ళు ఇది ఇంతే అని చెప్పకుండా మాకు మీరు ఎల్జీ తీసుకోండి అన్నారనమాట. నేనన్నా వాళ్ళ. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను లక్కీ అనమాట, ఎందుకంటే వాళ్ళే మీరు ఆలోచించుకోండి, ఐఎఫ్బి అయినా తీసుకోండి, ఎల్జీ అయినా తీసుకోండి, మాకు 2 days టైం ఇచ్చారు. సో మేము ఫైనల్ చేసేసి మళ్ళీ ఎల్జీ తీసుకున్నాము, ఐఎఫ్బి తీసుకోలేదు. చూడ ఆరిపోలే, చూడండి రెడీ అట్లే ఉంది. బా ఆరిపోదా ఇది? ఏమండి ఇట్లది బయటికి దాని మీద పెట్టి తీసి
ట్రే తీసి బయటకు దాని మీద పెట్టు. దీంట్లో ఇది మురికి ఎక్కువ ఉండాలి. ఇది పెట్టేటప్పుడు చూపించినాను, తీసేటప్పుడు చూపిస్తున్నాను. నేను అడిగేది ఇగో ఇది డల్గానే ఉంది చూడు, ఏమన్నా షైనింగ్ వచ్చిందా? అదంటే నిలబడుతుంది, ఓకే. ఇది చూడు, పెట్టేటప్పుడు పెట్టిన వాడిని అడుగు, అందుకే వాడికి వీడియో చూపించాలని నేను